హాయ్ అండి. ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. హిందూ వైపు చూడకుండా కామెంట్ అంటూ హిందూ వైపు చూసి ఇది నీ ఇల్లు కాదు, ఇష్టం వచ్చినట్టు పడుకోవడానికి, ఇంకోసారి ఇది రిపీట్ అయిందంటే ఏం చేస్తానో నాకే తెలియదు అంటూ ర్యాష్గా మాట్లాడుతూ ఉంటాడు సూర్య. సూర్య మాటలు పట్టించుకోకుండా సూర్యని మాత్రమే చూస్తూ చుట్టూ ఏం జరుగుతుందో తెలియకుండానే నెమ్మదిగా సూర్య వైపు అడుగులేసింది. హిందూ వైపు ఆశ్చర్యంగా చూస్తుంటాడు చారి. హిందూ దగ్గరికి రావటం గమనిస్తూనే ఉంటాడు సూర్య. సూర్య దగ్గరకు వచ్చి చప్పట్లు కొట్టి, బాగుంది సార్, మేనేజర్ ఆఫీస్లో పడుకుని ఉన్నందుకు మీకు అంత కోపం వచ్చింది, మరి రాత్రి ఆఫీస్లో ఏం జరిగిందో తెలుసుకోవాలని లేదా సార్ అంటుంది హిందూ. హిందూ ఏమంటుందో అర్థం కాక, వాట్, ఏం మాట్లాడుతున్నావు, కొంచెం అర్థమయ్యేలా చెప్పు అంటాడు సూర్య. హిందూ వైపు చూసి, రాత్రి ఆఫీస్లో ఏం జరిగిందో తెలుసుకోండి అని ఎందుకంటుంది హిందూ అని బుర్ర మీద చేయి వేసుకొని ఆలోచిస్తూ ఉండగా చారి, సార్, ఆఫీస్కి గేట్కి తగిలించి ఉన్న తాళం పగలగొట్టుంది, అంతేకాదు బయట ఉన్న వాచ్మెన్కి చిన్న చిన్న దెబ్బలు కూడా ఉన్నాయి అంటుంది హిందూ. హిందూ చెప్పింది విని షాక్ అవుతాడు సూర్య. హిందూ వైపు చూసి, హిందూ, అసలు ఇదంతా నీకు ఎలా తెలుసు అంటాడు చారి. నేను ఆఫీస్కి వచ్చినప్పుడు నా ఐడి కార్డ్ బయట సెక్యూరిటీకి ఇచ్చినప్పుడు చూశాను, గేట్ తాళం అలానే వాచ్మెన్ కూడా నీరసంగా ఉండటం గమనించాను, నాకు తెలిసి రాత్రి ఏదో జరిగింది అనుకున్నాను అంటుంది హిందూ. హిందూ చెప్పింది విని సీసీ ఫుటేజ్ ఆన్ చేశాడు. రాత్రి టైం సుమారు 11 గంటల సమయంలో ఇద్దరు మనుషులు ముసుగేసుకొని లోపలికి వచ్చి వాచ్మెన్ కొట్టి లోపలికి వెళ్దామనే లోపే ఇంతలో పోలీస్ జీప్ రావడంతో అక్కడి నుండి పారిపోయారు. సూర్య జరిగిందంతా చూస్తూ, చారి, వాచ్మెన్ దగ్గరికి వెళ్ళి రాత్రి ఏం జరిగిందో తెలుసుకో అంటాడు. సరే సార్ అని చెప్పి వాచ్మెన్ దగ్గరికి వెళ్తాడు చారి. హిందూని చూసి, నువ్వు వెళ్ళు, నీ వర్క్ చేయి అంటాడు. మనసులో కనీసం చెప్పినందుకు థ్యాంక్స్ కూడా చెప్పడం రాదు. ఇంత ఈగో మనిషి అనుకుంటూ బయటకు వచ్చింది హిందూ. హిందూ వెళ్ళిన వైపే చూస్తూ మనసులో ఈ అమ్మాయిలో అన్ని విషయాల్లో చాలా తెలివిగా ఆలోచిస్తుంది అనుకుంటూ మళ్ళీ కోపంగా ఆకాష్ కాల్ చేసి, నా క్యాబిన్కి రాని కట్ చేస్తాడు కాల్. ఏమైంది వీడు ఇప్పుడు ఇంత సీరియస్గా మాట్లాడాడు అనుకుంటూ సూర్య క్యాబిన్కి వచ్చి, ఏమైందిరా అంటాడు ఆకాష్. ఆకాష్ వైపు చూసి ల్యాప్టాప్లో జరిగిందంతా చూపిస్తాడు. ఆకాష్ షాక్ అయ్యి, సూర్య, నాకు తెలిసి ఇదంతా కావాలని ఎవరో చేశారు అనుకుంటున్నాను. అవునరా, నా గురించి తెలిసిన వాళ్ళైతే కాదు, చూద్దాం ఎవరో, నేను చూసుకుంటాను. ఆకాష్, పాపం ఎవరో కానీ వాళ్ళని గురించి తెలియక ఇక్కడికి వచ్చారనుకుంటాడు మనసులో సూర్య. ఇదంతా ఎప్పుడు తెలిసింది నీకు? ఇంతలో లోపలికి వచ్చి, రే, వాళ్ళ ఫేస్లో మన వాచ్మెన్ చూడలేదు, అంతేకాదు ఇదిగో ఈ వాచ్ దొరికిందని సూర్య చేతికిస్తాడు. వాచ్ చూసి, ఇది మామూలు వాచ్ అయితే కాదు, దీని కాస్ట్ కనీసం 1 lakh ఉంటుంది అంటాడు సూర్య. ఆకాష్, చారి ఇద్దరు సూర్య చెప్పింది విని షాక్ అవుతారు. చారి, నీకెలా తెలుసురా? ఇది వాచ్ని చూస్తేనే అర్థమవుతుంది బాబాయ్ అంటాడు. అది సరే కానీ ఈ విషయం నీకు ఎప్పుడు తెలిసింది అంటాడు ఆకాష్. సూర్య వైపు చూసి, ఇంకెవరు, ఈ కంపెనీ సీఈఓ గారి వైఫ్ చెప్పింది, హిందూ ఆకాంక్ష భరద్వాజ్. చారి అంటాడు. చారి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు సూర్య. సూర్య వైపు చూసి, ఇప్పుడే వస్తానని చెప్పి ఫోన్ తీసుకొని బయటకు వచ్చాడు చారి. సూర్య వైపు చూసి మనసులో, పర్వాలేదు, తగ్గ భార్య దొరికింది, మా చెల్లి సూపర్ అనుకుంటూ సూర్య అనుకుంటాడు ఆకాష్. ఈరోజు సాయంత్రం పెళ్లి చూపులు మర్చిపోకు అని సూర్య వైపు చూసి నెమ్మదిగా బయటకు అడుగులేశాడు. మనసంతా భారంగా అయ్యి కూర్చోలేగా కూలిపడి కాసేపు ఆలోచించి మళ్ళీ రాత్రి జరిగిన దానికోసం ఆలోచిస్తూ ఉన్నాడు. హిందూ రావడం చూసి, హిందూ, సార్, నిన్నేం అనలేదు కదా అంటుంది. ఒకసే ఏదోటి మాట్లాడే, ఇక్కడ మేము టెన్షన్తో చేస్తున్నాం అంటుంది సంధ్య. అబ్బా, లోపల సార్ నన్ను ఏం అనలేదని లోపల జరిగిందంతా చెప్తుంది హిందూ. హేమ, సంధ్య ఇద్దరు షాక్ అయ్యి తేరుకొని, హిందూ, నీ తెలివితేటలకి నువ్వు ఇక్కడ ఉండాల్సిన దాన్ని కాదే, పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా ఉండాలి. అబ్బో, పొగిడింది చాలు కానీ ముందు పద అని ముగ్గురు వాళ్ళ క్యాబిన్లో కూర్చొని వర్క్ చేస్తూ ఉంటారు. మనసులో, వామ్మో, ఈరోజు నిజంగా ఏమైంది నీకు? హిందూ కొంచెం ఉంటే నేను మరీ అంతగా సూర్య సార్ దగ్గరికి వెళ్ళడం, వామ్మో, బయట వాచ్మెన్ ఆ గేట్ సంగతి గుర్తొచ్చింది, లేదంటే దేవుడా, తలుచుకుంటే నేనేనా ఇలా చేస్తుంది? హిందూ, నువ్వు ఆఫీస్లో నార్మల్గా ఉండాలని మనసులో అనుకుంటూ ఉంది. సంధ్య క్యాబిన్ వైపు చూసి, ఈరోజు నీ పని చెప్తా అనుకుంటూ సంధ్య క్యాబిన్ దగ్గరికి వెళ్ళాడు. ఆకాశం చూసి, ఏంటి సార్ ఇలా వచ్చారు, ఏమైనా వర్క్ ఇవ్వడానికా? అదేం లేదు, శుద్ధముక్కని డ్రెస్ చాలా అందంగా ఉంది, అంతేకాదు ఈరోజు నువ్వు కూడా అందంగా ఉన్నావు, నన్ను శుద్ధముక్క అంటావా అని. అవునా, థ్యాంక్స్ ఆకాష్, అలాంటిది నా దగ్గర ఇంకోటి ఉంది, కావాలంటే నీకు ఇస్తాను, ఎందుకంటే నువ్వు టెంపుల్కి అమ్మాయిలు వేసుకునే డ్రెస్సులు మాత్రం వేసుకుంటావు కదా, అందుకే
ఏడుపేసి పెట్టి అనవసరంగా దీని దగ్గరకు వచ్చి బుక్ అయ్యాను అనుకుంటూ కోపంగా సంధ్య వైపు చూస్తూ ఉంటాడు. ఆకాష్ ఫేస్ చూసి గట్టిగా నవ్వుతూ, ఏంటి ఆకాష్ ఏమైంది, ఎందుకు ఫేస్ అలా పెట్టావు? ఏం లేదు సంధ్యని పని తర్వాత చెప్తా అని అక్కడ నుండి తన క్యాబిన్కి వెళ్తాడు. సంధ్య నవ్వుకొని తను వర్క్ చేస్తూ ఉంటుంది. హిందూ వైపు చూసి మనసులో ఎంత లక్షణంగా అందంగా చూడటానికి లక్ష్మీదేవిలో ఉన్నావు తల్లి అనుకుంటాడు చారి. సూర్యన్, నువ్వు ఎలా అయినా సరే మారుస్తావు, ఆ నమ్మకం నాకుందనుకుంటూ హిందూ వైపు చూసి సూర్య క్యాబిన్కి వెళ్తాడు. కాసేపటికి ఫోన్ రావడంతో ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడి సరే అని చెప్పి ఫోన్ కట్ చేసి, బాబాయ్ ఇప్పుడు మీటింగ్ ఉంది, స్టాఫ్ అందరినీ మీటింగ్ రూమ్లోకి రమ్మని చెప్పు అని ఆకాష్ని నా దగ్గరికి రమ్మనని ఫైల్ చూస్తూ ఉంటాడు. సరే రా అని బయటకు వచ్చి స్టాఫ్ అందరికీ విషయం చెప్పి ఆకాష్ దగ్గరికి వచ్చి, సార్ మిమ్మల్ని సూర్య సార్ పిలుస్తున్నారు, బాబాయ్ ఇక్కడ ఎవరు లేరు, పద అని ఇద్దరు కలిసి సూర్య క్యాబిన్కి వెళ్తారు. ఆకాష్ మీటింగ్ ఉంది, ప్రజెంటేషన్ నువ్వు ఇస్తావా? వామ్మో ఇది అసలే పెద్ద డీల్, పైగా లండన్ వాళ్ళది, ఈసారి నువ్వు ఇవ్వు. సరే పద వాళ్ళు వచ్చినట్టున్నారు, నువ్వు వాళ్ళని మీటింగ్ రూమ్కి తీసుకొని వెళ్ళు, నేను వస్తాను అంటాడు. సరే అని చెప్పి బయటకు వచ్చి లండన్ నుంచి వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకొని మీటింగ్ రూమ్కి తీసుకుని వెళ్తాడు. అందరూ మీటింగ్ రూమ్లో కూర్చొని సైలెంట్గా ఉంటారు. సంధ్య హేమల మధ్య కూర్చొని ఉంది హిందూ. ఇంతలో లైట్లన్నీ ఆఫ్ అయ్యాయి. సూర్య మీటింగ్ రూమ్లో అడుగుపెట్టి చాలా హుందాగా టీవీగా నడుచుకుంటూ వచ్చాడు. అమ్మాయిలందరూ సూర్య వైపు మాత్రమే చూస్తూ ఉంటారు. అమ్మాయిల వైపు చూసి నవ్వుకొని సూర్య వైపు చూసింది హిందూ. ఫోకస్ లైట్ మాత్రమే సూర్య వైపు ఉంది. సూర్య ప్రజెంటేషన్ ఇవ్వడం మొదలుపెట్టాడు. సూర్య మాట్లాడుతూ ఉంటే బుగ్గన పడే ఆ చిన్న అందమైన సొట్ట, ఎర్రని పెదవులు, విండోలు తెరిచి ఉండటం వల్లనే వచ్చే గాలి సూర్యని తాకుతూ ఉంటే సూర్య హెయిర్ చిన్నగా కదలటం చూడ్డానికి చాలా అందంగా కనిపిస్తాడు. హిందూ సూర్య ప్రజెంటేషన్ వింటూ సూర్యని తనివి తీరా చూస్తూ ఉంది. మనసులో సూర్య రూపం నింపుకుంటూ ఉంది. ప్రజెంటేషన్ అవగానే లైట్లు ఆన్ అయ్యి అందరూ చప్పట్లు కొడుతున్నారు. లండన్ వాళ్ళు మాకు ఈ డీల్ ఓకే అని సూర్యతో మాట్లాడుతూ ఉన్నారు. సూర్యని చూస్తూ ఉంటుంది హిందూ. వాళ్ళతో మాట్లాడుతూ సడన్గా హిందూ వైపు చూస్తాడు. సైలెంట్గా కామ్గా కూర్చొని అందరి వైపు చూస్తూ ఉంది. మనసులో వామ్మో హిందూ జస్ట్ మిస్, లేదంటే దొరికిపోయేదాన్ని అనుకుంటూ సంధ్య హేమలతో మాట్లాడుతూ ఉంటుంది. వసే నీకు పెళ్లి చూపులు సాయంత్రం, ఇప్పుడు కాదు, నువ్వు మరీ అంతలా చూడకే, పాప బాగా అప్డేట్ అవుతుందని ముగ్గురు నెమ్మదిగా మాట్లాడుతూ ఉంటారు. సాయంత్రం అవుతుంది. సంధ్య హేమలతో కలిసి ఇంటికి వచ్చింది హిందూ. వచ్చేస్తారా రండి, ముందు వేడివేడిగా కాఫీ తాగి అప్పుడు హిందూని రెడీ చేయండి. నవ్వుతూ అవును బామ్మ, ఈరోజు హిందూని చూసి సూర్య గారు నిజంగా పడిపోతారు. అవును బామ్మ, ఆయన మన హిందూకి ఏం తక్కువ, చెప్పాలంటే చాలా అందగత్త. నవ్వుతూ అవును కానీ హిందూ నుదుటను ముద్దు పెట్టుకొని తొందరగా రెడీ చేయండి. లోపల చీరల్లో నగలు అన్నీ పెట్టాను. లక్ష్మి సంధ్య హేమ వచ్చారా రండి, ఈరోజు మాత్రం మీరు ఇద్దరు ఇక్కడే ఉండాలి, అంతేకాదు మీరే దగ్గరుండి అన్నీ చూడాలి. సంధ్య హేమ ఇద్దరు నవ్వుతూ అలానే ఆంటీ, మీరు చెప్పకపోయినా మేము చేస్తాం, ఎందుకంటే ఇక్కడ ఉంది హిందూ. హిందూ ఆకాంక్ష నవ్వుతూ ఉంటారు. సూర్య గదిలోకి వెళ్ళి, సూర్య ఇదిగో ఈ డ్రెస్ వేసుకొని కిందకి రా తొందరగా. అక్క నా గురించి అందరికంటే నీకే బాగా తెలుసు, అన్నీ తెలిసి నువ్వే ఇలా మాట్లాడితే ఎలా అక్క? సూర్య దగ్గరకు వచ్చి సూర్య చేతిని తన చేతిలో తీసుకొని, సూర్య నిన్న నీ గుడిలో అందరి ముందు పెళ్లి జరిగింది, ఇది నిజం, నువ్వు నమ్మాలి. అంతేకాదు నిన్న హిందూని మనతో పాటు ఇంటికి తీసుకొని వచ్చేవాళ్ళం, కానీ సాంప్రదాయబద్ధంగా అన్ని ఆచారాలు పూర్తి చేసి మీ పెళ్లి జరగాలని మా అమ్మ నాన్నల ఆశ కాదు, ఇది అందరి కోరిక. నువ్వు నా మాట విను సూర్య, హిందూ నీ జీవితంలోకి వచ్చింది, కానీ ఇప్పుడు నీ భార్య, ఇది నిజం, నువ్వు ఇంకేం ఆలోచించుకు, రెడీ అయ్యి కిందకి రా, అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు. సూర్య మనసులో బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక తనలో తాని మదన పడుతూ రెడీ అయ్యి కిందికి వస్తాడు. అందరూ కాసేపటికి హిందూ ఇంటికి బయలుదేరుతారు. చారి సూర్య వైపు చూసి, రే నువ్వు ఈ డ్రెస్లో చాలా అందంగా ఉన్నావు అంటాడు. కోపంగా చారి వైపు చూసి కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు సూర్య. మనసులో ఈ సంధ్యని ఎలా అయినా సరే ఏడిపించాలని ఆలోచిస్తూ ఉండగా ఆకాష్, చారి ఏంట్రా సిఐడిలా తెగ ఆలోచిస్తున్నావు? ఏం లేదు బాబాయ్, కానీ కామ్గా ఉంటాడు ఆకాష్. సూర్యుని చూసి మనసులో దేవుడా వీడికి అంతా మంచి జరగాలి అనుకుంది మమత. మమత భుజంపై చేయి వేసి, ఇంకా ఆలోచించకు హిందూ, సూర్యుని ఎలా అయినా మారుస్తుంది. అవునమ్మా, నువ్వు ఇంకా దేనికోసం ఆలోచించుకు, అత్తయ్య పద, నువ్వు ఇంకా ఆలోచించడం మానేసి నీ కోడలు ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో అది మాత్రమే ఆలోచించు. నవ్వుతూ సరే పదండి లోపలికి వెళ్దాం అంటుంది మమత. ఇంతలో లక్ష్మీ వాసు గారు గాయత్రి సూర్య ఫ్యామిలీని రిసీవ్ చేసుకొని లోపల కూర్చోబెట్టి మర్యాదలు చేసి మాట్లాడుతూ ఉంటారు. సూర్య హిందూ అంత అందంగా ఉన్నావో తెలుసా, నిజంగా ఈరోజు నేను అన్నయ్య ఇలా చూశాడంటే ఇంకా మాటలు రాక నిన్ను అలానే చూస్తుంటాడు. అవును హిందూ, నిజంగా చాలా అందంగా ఉన్నావు అంటుంది హేమ. మీ అన్నయ్య ఫేస్లో నేను ఆ ఫీల్ చూడాలంటే మీరిద్దరూ పెళ్లి చూపులు జరిగేదంతా వీడియో తీయాలి. అన్నయ్య అని మాకు బిరుదు ఇచ్చిన తర్వాత ఎందుకు తీయకుండా ఉంటామని ముగ్గురు మాట్లాడుతూ ఉంటారు. సంధ్య హిందూ గదిలోకి వచ్చి
హిందూని చూసి ఎంత అందంగా ఉన్నావో తెలుసా, హిందూకి 2 చేతులతో ముటికలు తీసి బయటికి రా తల్లి, అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారని హిందూని బయటికి తీసుకొచ్చారు గాయత్రి గారు. హిందూని చూసి మనసులో ఎంత అందంగా ఉన్నావో హిందూ అని నవ్వుతూ హిందూని చూస్తూ ఉంటుంది అంజలి. మమత, గౌతమ్, చారి, ఆకాష్, హరి హిందూని చూసి ఎంత లక్షణంగా ఉంటుంది అనుకుంటూ ఉంటారు. అప్పుడే బయట నుంచి ఫోన్ మాట్లాడుతూ లోపలికి వచ్చి హిందూని చూసి షాక్ అవుతాడు సూర్య. కుంకుమ రంగు మరియు నారింజ రంగు కలగలిపిన పట్టుచీర, బంగార దారంతో వేసిన చిన్న చిన్న పూల డిజైన్లు, నారింజ రంగు జాకెట్ వేసుకొని చెవికి పెద్ద జుంకాలు పెట్టుకొని మెడలో చీరకు తగ్గ నెమలి పింఛం కలిపిన డిజైన్ ఉన్న బంగారు హారం వేసుకొని చేతికి అందమైన కుంకుమ రంగు గాజులు వేసుకొని జడలో కనకాంబరాలు మల్లెపూలు పెట్టుకొని సైడ్కి రెడ్ కలర్ రోజ్ పెట్టుకొని నుదుటిన కుంకుమ మరియు నారింజ రంగు మ్యాచింగ్ స్టిక్కర్ పెట్టుకొని కాళ్ళకి మువ్వలు సవ్వడే అందరికి వినసంపుగా ఉండే అందమైన మువ్వలు పట్టీలు పెట్టుకొని కుంకుమ రంగు దానికి చుట్టూ బంగారం రంగు అంచు ఉన్న రవ్వ లాంటి ముక్కు పడక పెట్టుకుంది. ఎంత అందంగా ఉందంటే అచ్చం కుందన బొమ్మలా ఉంది. హిందూని అలా రెప్ప వేయటం మర్చి అలానే నుంచుని హిందూ వైపు చూస్తూ ఉంటాడు. ఫోన్ కట్ చేయటం మర్చిపోయి సూర్య వైపు చూసి మళ్ళీ తలదించుకుంది హిందూ. ఒక 5 నిమిషాల పాటు హిందూని చూస్తూ ఉన్నాడు సూర్య. అంజలి, ఆకాష్, షారి, గౌతమ్, మమత సూర్యని చూసి షాక్ అవుతాడు. సూర్య నెమ్మదిగా హిందూ వైపు అడుగులేస్తూ ఉన్నాడు. సూర్య హిందూ దగ్గరికి రావడం చూసి అందరూ ఒకంత ఆశ్చర్యానికి గురయ్యారు. వీడియో తీస్తూ సూర్య రావడం చూసి షాక్ అవుతుంది సంధ్య. ఇదేంటి సార్ ఇలా నా వైపు వస్తున్నారు అనుకుంటూ ఉంది హిందూ. ఇంకా ఉంది.